एवढं म्हणणं आहे, जो प्रिन्सिपल आहे तो पिऊन होते. एक तर असा पिराडा प्रिन्सिपल कसं काय असू शकतो शाळेचा? इथं लहान ఇటీవల సోషల్ మీడియాలో ఒక 30 ఏళ్ల యువకుడు సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అతనెవరో కాదు, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ గుప్తా. ఆగస్టు 15న స్కూల్ టీక్ కరో అనే కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలపైకి దాడికి దిగినంత పని చేస్తున్నాడు. పర్మిషన్లు లేకుండా క్లాస్ రూమ్లలోకి వెళ్లడం, టీచర్లను నిలదీయడం, కిచెన్ లో వంట నాణ్యతను, టాయిలెట్లను తనిఖీ చేయడం చూసి చాలా మంది ఈయన ఎవరు, జిల్లా కలెక్టరా, గవర్నమెంట్ ఆఫీసరా అని ఆశ్చర్యపోతున్నారు. అధికారుల నుండి ఆంక్షలు వస్తున్నా, కెమెరాలకు అనుమతి లేదంటున్నా ఈ సామాన్య పౌరుడు చేస్తున్న పని సరైనదేనా? అసలు వ్యవస్థలు ఎందుకు విఫలమవుతున్నాయి? అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలా రోడ్డుపైకి పాఠశాలలోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో నాసిరకం భోజనం తిని విద్యార్థులు వాంతులు చేసుకోవడం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం నిత్యకృత్యమైంది. సరైన టాయిలెట్లు లేవు, తాగునీరు లేదు, టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. రోడ్ల కోసం, మంచి ఆహారం కోసం, ఇంగ్లీష్ మీడియం బోధన కోసం సామాన్య ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన తెలుపుతున్న వ్యవస్థల్లో చలనం లేకపోవడమే అభిజిత్ గుప్తా లాంటి వాళ్లకు లభిస్తున్న ప్రజాదరణకు ప్రధాన కారణం. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అంటే 2019లో ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ఒక చారిత్రాత్మక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం, బెంచీలు, ఫ్యాన్లు, గ్రీన్ బోర్డులు, రన్నింగ్ వాటర్ తో కూడిన టాయిలెట్లు, ఇంగ్లీష్ మీడియం బోధన మరియు గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ప్రభుత్వమే ఒక విజన్ తో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు ఎలా వస్తాయో నాడు నేడు నిరూపించింది. మరి ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఈరోజు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అభిజిత్ గుప్తా లాంటి ఒక సామాన్య పౌరుడు ఇండివిజువల్ గా చేయాల్సి రావడం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం కాదా? ఇక పొలిటికల్ యాంగిల్ కి వస్తే అభిజిత్ చేస్తున్న ఈ స్టంట్లపై అధికార బీజేపీ మరియు ఇతర పక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న డ్రామా అని కొట్టి పారేస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, 2029 సార్వత్రిక ఎన్నికల్లో యూత్ లెడ్ మూవ్మెంట్ ముమ్మాటికి ప్రభావం చూపుతాయి. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులపై ప్రశ్నించే తరం పెరిగే కొద్దీ కేవలం ఉచిత పథకాలు, రాజకీయ హామీలతో ఎన్నికలు గెలవడం ఏ పార్టీకి అంత సాధ్యం కాదు. అధికారిక అనుమతులు లేకుండా పాఠశాలలోకి వెళ్లడం చట్టరీత్యా చర్చనీయాంశమే అయినా ఆయన ఎత్తి చూపుతున్న విద్యార్థుల సమస్యలు మాత్రం 100% వాస్తవం. ప్రభుత్వాలు మారిన పాఠశాలల స్థితిగతులు మారకపోతే ప్రతి ఊరిలో ఒక అభిజిత్ పుట్టుకొస్తాడు. ఈ స్కూల్ టీక్ కరో ఉద్యమంపై మరియు జగన్ గారి నాడు నేడు విజన్ పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. పాజిటివ్ సైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.